ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం తిరుమల శేషాచల అడవుల్లో ఉందంటే నమ్ముతారా? ఎంతో అందమైన ప్రకృతి, ఎంతో ప్రమాదకరమైన లోయలు. సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి తపస్సు చేసిన ప్రదేశం. ప్రతి సంవత్సరం పాల్గొన మాస పౌర్ణమి రోజు మాత్రమే భక్తులకు ప్రవేశం ఇస్తున్నారు. ఇవన్నీ కలిపితే కుమారధార తీర్థం. ఈ తీర్థంకి ఎలా చేరుకోవాలి? ఏ వయసు వాళ్ళు వెళ్ళొచ్చు? ఏ సమయాల్లో అనుమతిస్తారు? పర్మిషన్లు ఏమైనా తీసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ తీర్థంకి చేరుకోవడానికి ముందుగా అలిపిరి నుండి తిరుమలకి చేరుకున్నాం. తిరుమల నుండి బస్ సహాయంతో పాప వినాశనంకి అయితే చేరుకొని మా ప్రయాణం మొదలుపెట్టాం. పాప వినాశనం నుండి 70-80 మెట్లు దాటితే మిగిలినంత నడక మార్గమే. ఈ తీర్థం కొంచెం అపాయంతో కూడుకున్నది కావున 10 సంవత్సరాలలోపు పిల్లలను, 50 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళను టీటీడీ వాళ్ళు అనుమతించడం లేదు. ఉదయం 5 గంటల నుండి 11:30 వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు. ఈ తీర్థంకి వెళ్ళడానికి ఎలాంటి పర్మిషన్లు అవసరం లేదు. పసుపుధార డ్యాంకి అయితే చేరుకున్నాం. ఈ డ్యామ్ నుండే తిరుమలకు నీళ్లు సరఫరా అవుతాయి. లోయలున్న కారణంగా భక్తులను బ్యాచ్లుగా పంపుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాడులు ఇంకా ఇనుప వంతెనను ఏర్పాటు చేశారు. ఈ తీర్థాన్ని దర్శిస్తే సకల పాపాలు పోతాయని నమ్మకం. ఇలా మా కుమారధార తీర్థ ప్రయాణం ముగిసింది. ఓం నమో వెంకటేశాయ.